అత్యవసర అవసరాల కోసం మీ దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో లేదా ముత్తూట్, మనపురం వంటి గోల్డ్ లోన్ కంపెనీల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక ముఖ్యమైన అప్డేట్. భారత రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ గోల్డ్ లోన్స్ విషయంలో నిబంధనలను చాలా కఠినతరం చేసింది. దీనివల్ల సాధారణ మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి ప్రభావం పడబోతోంది, మీరు తాకట్టు పెట్టే బంగారానికి ఇకపై ఎంత డబ్బు వస్తుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే గోల్డ్ లోన్ తీసుకునేవారు కొన్ని కొత్త జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. గత కొంతకాలంగా మన దేశంలో బంగారు రుణాల మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. పర్సనల్ లోన్స్ కంటే గోల్డ్ లోన్స్ తీసుకోవడం సులభం కావడంతో చాలామంది వీటిపైనే ఆధారపడుతున్నారు. అయితే బ్యాంకులు మరియు ఎన్బీఎఫ్సీలు ఈ రుణాలిచ్చేటప్పుడు కొన్ని నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయని ఆర్బీఐ గమనించింది. అందుకే రుణగ్రహీతల ప్రయోజనాలను కాపాడ్డానికి మరియు ఆర్థిక వ్యవస్థలో రిస్క్ తగ్గించడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్స్ అర్థం కావాలంటే ముందుగా మీరు ఎల్టీవీ రేషియో అంటే లోన్ టు వాల్యూ రేషియో గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు మీ బంగారు ఆభరణాల విలువ ₹1,00,000 అనుకుందాం. గతంలో బ్యాంకులు దీనిపై 75% వరకు అంటే ₹75,000 వరకు అప్పిచ్చేవి. కానీ ఇప్పుడు ఆర్బీఐ ఈ నిష్పత్తిని సరిగ్గా లెక్కించాలని ఆదేశించింది. బంగారం ధరలు తగ్గినప్పుడు బ్యాంకులు నష్టపోకుండా ఉండాలని, అలాగే కస్టమర్లు తమ బంగారంపై ఎక్కువ వడ్డీ భారం మోయకుండా ఉండాలని ఆర్బీఐ ఈ నిబంధనను కఠినతరం చేసింది. ఇకపై మీ బంగారం విలువలో గరిష్టంగా ఎంతవరకు రుణమివ్వాలి అనే విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించబోతున్నాయి. ఆర్బీఐ తాజా నివేదిక ప్రకారం చాలా బ్యాంకులు బంగారం నాణ్యతను పరీక్షించడంలో మరియు దాని విలువను కట్టడంలో పొరపాట్లు చేస్తున్నాయి. అందుకే ప్రతి గోల్డ్ లోన్ అకౌంటును క్షుణ్ణంగా పరీక్షించాలని బ్యాంకులను ఆదేశించింది. ముఖ్యంగా ఎన్బీఎఫ్సీలు మరియు బ్యాంకులు మూడవ పక్షం అంటే థర్డ్ పార్టీ ద్వారా బంగారాన్ని తూకం వేయించడం, నాణ్యతను పరీక్షించడం తప్పనిసరి చేయాలి. ఏదైనా తేడా వస్తే సదరు బ్యాంకు అధికారులనే బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. దీనివల్ల లోన్ ప్రాసెస్ చేసే సమయం కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈ నిబంధనల వల్ల సామాన్యులకు వచ్చే ప్రధాన ఇబ్బంది ఏమిటంటే, ఇకపై మీరు బంగారంపై ఆశించినంత ఎక్కువ లోన్ రాకపోవచ్చు. బ్యాంకులు బంగారం ధరలను ఎప్పటికప్పుడు రీవాల్యుయేషన్ చేస్తాయి. ఒకవేళ మార్కెట్లో బంగారం ధర తగ్గితే మీ అప్పుకు సమానంగా అదనపు మార్జిన్ డబ్బులు కట్టమని లేదా మరింత బంగారం తాకట్టు పెట్టమని బ్యాంకులు అడిగే అవకాశముంది. అలాగే లోన్ తీసుకునేటప్పుడు మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు మరియు మీ ఆదాయ వనరులను కూడా బ్యాంకులు మరింత లోతుగా పరీక్షిస్తాయి. సో ఫ్రెండ్స్, ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గోల్డ్ లోన్ మార్కెట్లో పారదర్శకత పెరుగుతుంది. కానీ రుణం తీసుకునేవారు మాత్రం కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ రిజిస్టర్డ్ బ్యాంకులు లేదా గుర్తింపు పొందిన ఫైనాన్స్ కంపెనీలోనే లోన్ తీసుకోండి. లోన్ తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజులు మరియు హిడెన్ ఛార్జీల గురించి అడిగి తెలుసుకోండి. బంగారం ధరలు మారుతుంటాయి కాబట్టి మీ రుణాన్ని సకాలంలో చెల్లించి మీ బంగారాన్ని సురక్షితంగా విడిపించుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులకు, ముఖ్యంగా గోల్డ్ లోన్ తీసుకునే ఆలోచనలో ఉన్నవారికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.